తెలంగాణలోని అన్ని జలాశయాలు చెరువులు నిండాలని యాగం నిర్వహించనున్నారు. ఎల్నిలో ప్రభావం తెలంగాణపైన ఉండకూడదని యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నారు ఈ యాగాన్ని. ఇక 108 మంది ఋత్వికులు 11 హోమకుండాలతోటి మహాయాగం నిర్వహించనున్నారు. అయితే 10వ తారీఖున మధ్యాహ్నం 3:24 పూర్ణాహుతి కార్యక్రమం ఉండనుంది. పూర్ణాహుతిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఈ నెల 10న నాగార్జున సాగర్లో వర్ణయాగం ఉండనుంది. వర్ణయాగం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. విస్తారంగా వర్షాలు కురవాలని ప్రత్యేక యాగం నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలోని అన్ని జలాశయాలు చెరువులు నిండాలని యాగం నిర్వహించనున్నారు. ఎల్నిలో ప్రభావం తెలంగాణపైన ఉండకూడదని ఆకాంక్షిస్తూ యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నారు. ఈ యాగాన్ని 108 మంది ఋత్వికులు 11 హోమకుండాలతోటి మహాయాగం జరగనుంది. 10న మధ్యాహ్నం 3:24 పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పూర్ణాహుతిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ నెల 10న నాగార్జున సాగర్లో వర్ణయాగం ఉండనుంది. వర్ణయాగం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. విస్తారంగా వర్షాలు కురవాలని ప్రత్యేకంగా యాగం నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలోని అన్ని జలాశయాలు చెరువులు నిండాలని యాగం ఎల్నినో ప్రభావం తెలంగాణపై ఉండకూడదని ఆకాంక్షిస్తూ యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోలేలు అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఉండకుండా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడి పంటలు సుగమంగా పండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 10వ తేదీన రాష్ట్రంలో ఒక వరుణ యాగాన్ని యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితుల సిద్ధాంతి గారు ఆధ్వర్యంలో ఆగస్టు 10న వరుణయాగం నిర్వహించాలని ముహూర్తం ఖరారు జరిగింది. నాగార్జున డ్యాం తీరంలో ఉన్నటువంటి విజయ విహార్ ప్రాంగణంలో ఈ యాగం చేపట్టినారు. దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితుల మధ్య ఈ యొక్క యాగాన్ని నిర్వహించాలని క్షత్రియు దాని ప్రకారం అంటే నియమ నిబంధనల ప్రకారం నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కృష్ణా గోదావరి నదులు, చెరువులు జలకలను సంరక్షించుకోవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని సంకల్పంతో ఈ యొక్క ప్రత్యేక పూజలు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఈ వరుణయాగం నిర్వహిస్తుంది. సాయంత్రం జరిగే అంటే ఈ నెల 10వ తేదీన సాయంత్రం జరిగే మహత్తర పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతము ప్రత్యేకంగా పాల్గొన్నట్టు కూడా ఇప్పటికే అధికారికంగా ప్రకటన విడుదల కావడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ఎన్నో ప్రభావం ఉండకుండా రాష్ట్రంలో పాడి పంటలు పుష్కలంగా పండాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే ఈ నెల 10వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో వర్ణయాగం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రైట్, థ్యాంక్ యూ సునీల్.